హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే భావాన్ని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందామండి. మనం ఇంట్లో ఎంత ఎలా ఉంటే, ఎంత పొదుపుగా ఉంటే మనం ఈ ఫ్యామిలీని లీడ్ చేయగలము అన్న ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఆహ్, ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్నిటిని మనం ఇంట్లోనే చేసుకొని, ఇంట్లోనే మనం చేసుకున్నామనుకోండి, మన ఆరోగ్యానికి ఆరోగ్యము బావుంటుంది. ఆహ్, డబ్బులకి డబ్బులు సేవ్ అవుతాయి. అట్లాంటి కొన్ని విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు సమ్మరొస్తుంది కదండీ! సమ్మరొస్తుంది. అన్ని కొత్త పంటలన్నీ వస్తాయి. అన్ని కొత్త పంటలొస్తాయి. మనము అన్నీ సేవ్ చేసి పెట్టుకునే టైం ఇది. కాబట్టి మనం ఇప్పుడు ఒక కారం ప్యాకెట్ కొనాలనుకోండి. ఒక ప్యాకెట్ కేజీ వచ్చి 600, 700 అట్లా ఉంటుంది. ఒక్కొక్క కారం ప్యాకెట్. ఇంకెక్కువ కూడా ఉండొచ్చేమో నాకు తెలీదు. ఆ రేట్‌లో మనం గనక మిరపకాయలను తీసుకొనొచ్చి మార్కెట్‌కెళ్ళి ఇప్పుడు కొత్తగా వస్తాయి కదండీ మిరపకాయలు. ఆ మిరపకాయలను తెచ్చుకొని ఎండబెట్టి, మురుకులు తీసుకొని ఎండబెట్టుకొని కారం ఆడించుకుంటే మనం 600కి ఒక కేజీ కొనే కారాన్ని మనం సంవత్సరానికి సరిపడా కారాన్ని మనం తయారు చేసుకోవచ్చండి. అట్లా మిరపకాయలు తెచ్చుకొని మనం కారం ఆడించుకోవచ్చు. దానివల్ల మనకు నెల నెల అయ్యేది ఖర్చు మనకు తగ్గుతుంది. ఇంకోటేంటంటే పసుపండి. పసుపు బయట నుంచి కొనుక్కోవాలంటే దాంట్లో చాలా కెమికల్స్ అవి కలుస్తాయి. మళ్ళీ దాంతో చాలా కెమికల్స్ కలుస్తాయి. మెయిన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువుంటదండి మనం కొనుక్కోవాలంటే. ఈ మిరపకాయలు కూడా కారం కూడా అంతే కదండీ! కాస్ట్ ఎక్కువుంటుంది. దాంట్లో అనేక రకాల అన్నీ కలిపేసి కారం తయారు జేస్తారు. కలర్ కలుపుతారు. దాంట్లో కుళ్ళిపోయిన చెత్తా చెదారాలన్నీ కలిపి కారాలు జేస్తారు. ఆ కారం తెచ్చుకొని మనం తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అన్నీ ప్రాబ్లమ్సే. అట్లాగే పసుపులో కూడా చాలా కెమికల్స్ కలుపుతారు వాళ్ళు. అట్లా గాకుండా ఇప్పుడు కొత్త పసుపొస్తుంది చక్కగా. ఆ పసుపు కొమ్ములు తీసుకొని మనం ఒక దానికి ఒక కేజీకి పెట్టే పసుపు రేటు మనకు మొత్తం సంవత్సరం అంతా వస్తుందండి. సంవత్సరం అంతా మనకు చక్కగా పసుపు మంచిగా పసుపు కొమ్మలు అక్కడే తీసుకొని కారం ఆడించిన దగ్గరే పసుపు కూడా మంచిగా ఆడించుకొని ఇంటికి తెచ్చుకొని నీట్‌గా దాన్ని చేసుకొని ఒక డబ్బాలో మనం పెట్టుకుంటే గనక నీట్‌గా మనకు 1 ఇయర్ వరకు మనం పసుపు గురించి, కారం గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. దానికి ప్రతి నెల మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మనం చూసుకోగలిగితే అది బావుంటుంది. మనకి హెల్త్‌కి ప్రాబ్లమ్ ఉండదు. మంచిగా హాయిగా వాటిల్ని వాడుకోవచ్చండి. అట్లనే చింతపండండి. చింతపండు కూడా చాలా కాస్ట్ ఉంటదండి కొనాలంటే. అట్లాంటి చింతపండుని మనం ఇంట్లోనే ఉంటాం గాబట్టి, మనకి ఖాళీ టైం దొరుకుతుంది గాబట్టి, గింజలున్న చింతపండయితే మనకి కేజీ 50 రూపీస్‌లోనే మనకు దొరుకుతదండి. అట్లాంటి చింతపండుని ఒక కేజీకి రూ. 250, 300 పెట్టి మనం కొంటాం గదా! అదే కాస్ట్‌లో మనము సంవత్సరానికి సరిపడా మంచిగా చింతపండు తీసుకొని దాన్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని, మంచిగా ఆరబెట్టుకొని సేవ్ చేసుకుంటే మనకు 1 ఇయర్ అంతా చింతపండు కూడా బా వస్తుందండి. అట్లనే ఇంకా కొన్ని ఇప్పుడు అన్నీ వస్తుంటాయండి. కందిపప్పు, మినపప్పు అన్నీ మార్కెట్‌లోకి వస్తాయి. కొత్తగా వస్తాయి. అవన్నీ కొంచెం ఇప్పుడు కాస్ట్ తక్కువుంటాయి. అవన్నీ మనకి ఇయర్‌కి ఎంత సరిపోతాయి అంతంత తీసేసి పెట్టుకున్నామంటే, మనం ప్రతి నెల పర్చేసింగ్‌కి ఇంత బర్డెన్, ఇంత ఖర్చు ఉండదండి. ఒక్కసారి మనం కొంచెం ఒక్క నెల రోజులు, ఒక నెల కూడా అవసరం లేదండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక వారం, 10 రోజులు మనం వాటిల్ని పట్టించుకొని వాటిల్నంతా చేసుకొని పెట్టుకుంటే 1 ఇయర్ వరకు మనం వీటిలతో సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఇంకా మిగతా వాటినంటే మనం కొనుక్కోవాలి. తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనం సోప్స్, ఆయిల్స్ ఇవి మనం తయారు చేయలేం కదండీ! కంపల్సరీ వాటిని మనం కొనుక్కోవాల్సిందే. ఇంకా ఆటిలిని కొనుక్కోవాల్సిన ఆటిలిని ఎలాగో కొనుక్కోవాలి తప్పదు కాబట్టి, కనీసం మనం సేవ్ చేసుకోవాల్సిన ఆటిలన్నా చేసుకోగలిగితే చాలా బావుంటుందండి. ఈ రకంగా మనం పొదుపు చేసుకుంటే గనక మనం ఇంట్లో చిన్న సంసారాన్ని కూడా మంచిగా మనకొచ్చే తక్కువ శాలరీతో, తక్కువ బడ్జెట్‌తో మనం మంచిగా మన సంసారాన్ని లీడ్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చుతాయనని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. అందరూ ఓపికగా విన్నందుకు నా వీడియో చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.